హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కొత్త రకమైన కాయలు చూపిస్తున్నాను. నాకైతే ఇవి తెలియదండి, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేను మొదటిసారిగా చూస్తున్నాను. మా పెద్దవాళ్ళని అడిగితే వీటిల్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి, దట్టు ఇవి తినొచ్చు అని చెప్పారు. ఈ చెట్టు యొక్క వేర్లని తీసుకొని వాటర్లో మరిగించి బాలింతలకు పోస్తే అది యాంటీసెప్టిక్గా అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా కుక్క కరిచినప్పుడు, ఎలుక కరిచినప్పుడు, తేలు కుట్టినప్పుడు వీటిని అయితే ఉపయోగిస్తారంట. ఇవి చూడడానికి ఈ విధంగా ఉంటాయి. దూరవైతే ఎర్రగా ఉంటాయి, మాగినవైతే నల్లగా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. మా పెద్దవాళ్ళు వాటి వేర్లను తీసుకొని ఎండబెట్టి స్టోర్ చేసుకునే వాళ్ళంట. పొలాలకు వెళ్ళినప్పుడు దాని ముక్క తీసుకొని వెళ్ళడం వల్ల పాము కరిచినప్పుడు అది ఉపయోగపడుతుంది. నోట్లో వేసుకొని నమలడం వల్ల విషం అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ గా అయితే ఉపయోగపడేది. ఈ విధంగా నల్లగా ఉండే కాయలను తినొచ్చు. ఆ ఎర్రగా ఉండే వాటిని దోరపండ్లు అంటారు. అవి కూడా మనం తినొచ్చు. చాలా తీయగా ఉన్నాయి. చూసారా, లోపల తెల్లగా ఉంది, తింటే తీయగా ఉండింది. చాలా బాగున్నాయి. ఇవి చిన్నపిల్లలు మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ వాయు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల ఎన్నో రోజుల నుంచి జ్వరం కాస్తూ తగ్గకుండా ఉండే వాళ్ళకు కూడా జ్వరం అనేది నయం అయిపోతుంది. సో ఈ చెట్టు చాలా టాబ్లెట్స్ లో కూడా యూజ్ చేస్తారంట. దాని బెరడు, కాయలు, వేర్లు అన్నీ ఉపయోగపడతాయి. ఇలాంటి చెట్లు ఎక్కడైనా ఉంటే కొట్టేయకుండా కాపాడండి. ఎందుకంటే మనకి చాలా ఔషధ గుణాలు ఉన్న చెట్టు, చాలా ఉపయోగకరం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.